ప్రియమైన వారలారా, యెషయా గ్రంథం 58:14 ప్రకారం దేశం యొక్క ఉన్నత స్థలములపైనే నిన్ను ఎక్కించదనని యెషయా ద్వారా ప్రకటించినప్పుడు దేశం బాగుండాలంటే అక్కడ రాయబడిన మాటలేంటో తెలుసా? పేదవారికి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, దారిద్ర్యంలో బాధను అనుభవిస్తున్న వారికి సరైన సహాయం అందించండి, నిజమైన ఉపవాసం ఇదే అని చెప్తూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఇదే. నిజంగా మిక్కిలి అల్పులైన వాళ్ళు ఒకడికి చేస్తే మీరు నాకు చేశారంటున్నాడు. మేమెప్పుడు మీకు ఆకలి తీర్చితిమి, ఆహారం పెట్టి మేమెప్పుడు మీకు వస్త్రాలు ఇచ్చితిమని ప్రభుని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మిక్కిలి అల్పుడైన వాళ్ళు ఒకడికి మీరు చలిగా ఉన్నప్పుడు చలికి వస్త్రాలు ఇచ్చారు, మీరు ఆహారం అవసరంతో ఉన్నప్పుడు వారికి ఆహారం పెట్టారు, వారికి పెడితే మీరు నాకు పెట్టినట్టే. ఇదే ప్రభు చెప్పిన నిజమైన స్వాతంత్రం. దేశానికి స్వాతంత్రం ఎప్పుడంటే ప్రియులారా, ప్రతి వాని యొక్క ఆకలి తీర్చబడినప్పుడే.